5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆహా, అంటే ఈ 5 ఏళ్ళు నేనేం పీకలేకపోతా ఉన్నాను. ఇంకో 15 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే నేను, నా కొడుకు, నా మనవడు మీ మీదకి ఊరేగుతామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయటం, వ్యవస్థల్ని కింద స్థాయి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ నడపటం మీ వల్ల కావట్లేదని చెప్పేసి మీరు ఒప్పుకుంటా ఉన్నారు. ఏంటి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంఘ విద్వేషంతో రాజ్యం వెళ్ళియా? నేను అడుగుతున్నా చంద్రబాబు గారు, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో అరవ శ్రీధరు, చింతమనేని ప్రభాకరు, కందికుంట ప్రసాద్, ఆడి పంతం నానాజీ వీళ్ళంతా సంఘ సంస్కరణ అని చెప్పి అడుగుతున్నాను. సంఘ సంస్కర్తల వీళ్ళు అంటే మీ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా మహాత్ములు, గతంలో వాళ్ళందరూ కూడా సంఘ విద్రోహ శక్తులు. చెప్పడానికి సిగ్గుండాలి బాబు గారు మీకు. ఇవాళ పాలన చేతకాక వ్యవస్థలు మొత్తం కూడా నాశనం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని బీహార్ తరహా అటవిక రాజ్యంగా మార్చింది మీరు. ఇవాళ రాష్ట్రాన్ని అమరావతి పేరుతో దోచుకుంటూ ఏమాత్రం సంక్షేమం లేకుండా, అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చింది మీరు. మీరు ఇవాళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. పైపెచ్చు ఇంకో 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఊడబెడుగుతా అని చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు చేయండి, ఏం చేస్తారు మీరు? గత జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా కొట్టుకుపోయినా కూడా ఆయన 3 ఏళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు. ప్రజలకి సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దరిదాపు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏమాత్రం సంక్షేమం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం ప్రగల్భాలు పలకటం, ఎంతసేపు వర్గాలుగా, కులాలుగా, మతాలుగా రెచ్చగొట్టి మీ పబ్బం గడిపోవటం, లేదు లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి పేరుతో దోచుకోవడం తప్ప మీరు ఏదైనా సంక్షేమ కార్యక్రమం సరిగ్గా చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను.